ఫాస్రాక్ నైట్రోటైల్ ఈపీడబ్ల్యూ గ్రౌట్. సో ఇది 2 కాంపోనెంట్ అంటే పార్ట్ ఏ వచ్చేసి మనకి ఇది టోటల్గా ఇది 3 కాంపోనెంట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 2 పార్ట్స్ ఇపాక్సీ రెజిన్స్ ఉంటాయి, బేస్ అండ్ హార్డ్నర్ 2 జెల్ ఫార్మేషన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పౌడర్, ఫిల్లర్ పౌడర్. ఫిల్లర్ పౌడర్ ఏంటంటే ఇది డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. సో రెజిన్ మాత్రం అన్ని కలర్స్కి సేమ్ రెజిన్ ఉంటుంది. ఓకే, సో ఈ రెజిన్ డిఫరెంట్ రేషియోలో మిక్స్ చేసి మనకి ఈ ఫిల్లర్ పౌడర్ యాడ్ చేసి మనం జాయింట్స్లో ఆ పేస్ట్ కన్సిస్టెన్సీలో మనం అప్లికేషన్ చేయడం జరుగుతుంది. సో టోటల్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ సింక్ యాసిడ్ రెసిస్టెన్స్ 3 కాంపోనెంట్ ఇపాక్సీ గ్రౌట్ ఫర్ వెట్ ఏరియాస్. మనం జనరల్గా ఏంటంటే టైల్ జాయింట్స్కి మనం యూజ్ చేస్తాము. సో చాలా దగ్గరలో మనకి టైల్స్ వేస్తున్నప్పుడు జాయింట్స్ అనేది నార్మల్గా గ్రౌట్ పెట్టరు, లేదా నార్మల్ సిమెంటీషియస్ గ్రౌట్ పెడతారు. అది మనము రెగ్యులర్గా యూసేజ్లో ఒక 6 monthsలోనే ఆ గ్రౌట్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి జాయింట్స్లోకి వాటర్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఆ లోపలికి వెళ్ళిన వాటర్ కంప్లీట్గా ఆ ఫ్లోర్లో స్ప్రెడ్ అయ్యి మనకి బాత్రూమ్ నియర్ బై ఉన్న వాల్స్ అన్నీ కూడా వాటర్ పీల్చుకొని ఆ వాల్స్ అన్నీ కూడా డ్యాంప్ వచ్చి కంప్లీట్గా పుట్టి అంతా కూడా వదిలేస్తుంది, పీల్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం మనం అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయింట్స్, బాత్రూమ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్లో మనం సీల్ చేసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ బాత్రూమ్స్, బాల్కనీ, వాష్ ఏరియా అండ్ యూటిలిటీస్ అండ్ ఇంటర్నల్ హాల్లో కూడా మనకి ఈ ఎపాక్సీ గ్రౌట్ అనేది యూస్ చేసుకోవచ్చు.